వ్యూయర్స్ సమయం తెలుగు లైఫ్ స్టైల్ వీడియోస్ కి స్వాగతం. నేను మిలికిత. ఇవాళ వీడియో ఎడ్యుకేషన్ వీడియో. ఇవాళ వీడియోలో మనం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటో తెలుసుకోబోతున్నాం. ఈ లాంగ్వేజెస్ కనుక మనం కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటే కనుక ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తూ ఉంటాయి. మరి ఆ లాంగ్వేజెస్ ఏంటి, ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. దానికన్నా ముందు మీరు ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో ఎడ్యుకేషన్ టిప్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకు వస్తూనే ఉంటాం. ప్రస్తుతం పైథాన్ లాంగ్వేజ్ కోసం ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది వెబ్ అప్లికేషన్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్, నెట్వర్క్ సర్వీసెస్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే సి లాంగ్వేజ్ చూసుకుంటే ఇది ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఎక్కువగా ప్రాజెక్ట్స్ అన్ని సి లాంగ్వేజ్తో ముడిపడి ఉన్నవే కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి ముందుగా ఈ పైథాన్ని సి లాంగ్వేజ్ని నేర్చుకోవచ్చు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో జావా మరియు జావా స్క్రిప్ట్ కూడా ఒకటి. గత 20 ఏళ్ళుగా సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని జావా నడిపిస్తుంది. అయితే చాలా వరకు ప్రాజెక్ట్స్ అన్నీ జావా మీదే ఆధారపడి నడుస్తూ ఉన్నాయి. జావా నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయట. అంతేకాకుండా జావా స్క్రిప్ట్ ప్రస్తుతం పాపులారిటీ పొందుతూ వస్తుంది. జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇక 50% మంది డెవలపర్స్ ఎక్కువగా ఈ జావా స్క్రిప్ట్నే ఉపయోగిస్తూ ఉంటారు. SQL స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అనేది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇందులో ఇన్ఫర్మేషన్ని రిలేషనల్ డేటాబేస్లో స్టోర్ చేసేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ లాంటివి స్టోర్ చేసేందుకు. అంతేకాకుండా ఇందులో కాలమ్స్, రోస్, అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇది ఒక ఈజీ అయిన లాంగ్వేజ్ అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయట. ఇక దీనిలాగే స్విఫ్ట్ అని కూడా చెప్పొచ్చు. స్విఫ్ట్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యాపిల్ ఉత్పత్తిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. iOS, యాపిల్ టీవీ, మ్యాక్, యాపిల్ వాచ్ ఇలాంటి వాటి తయారీలో, ఉత్పత్తిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక నేర్చుకోవాల్సిన ట్రెండింగ్ లాంగ్వేజెస్లో PHP హైపర్ టెక్స్ట్ ప్రాసెసర్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక బ్యాక్ అండ్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. ఎక్కువగా వర్డ్ ప్రాసెస్, వెబ్ డెవలప్మెంట్ అంటే వెబ్సైట్ డెవలప్మెంట్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని కూడా నేర్చుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక అదేవిధంగా C++ ఇది ఎప్పటి నుంచో ఉన్నది. అదేవిధంగా ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఈ C++ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ C++ అనేది ఈ గేమ్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డాటా సిస్టమ్స్, బ్రౌజర్ డెవలప్మెంట్, ఆపరేటింగ్ సిస్టమ్స్ మరియు అప్లికేషన్స్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. తెలుసుకున్నాం కదా, ఇవి ప్రస్తుతం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ట్రెండింగ్గా ఉన్నవి. అయితే ఈ లాంగ్వేజెస్ కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్స్లో ఎక్కువగా పనిచేయాలి అనుకుంటున్నప్పుడు ఈ లాంగ్వేజెస్ ఖచ్చితంగా నేర్చుకుంటూ ఉండాలి. మంచి శాలరీ కూడా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవాళ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇలాంటి ఎన్నో ఎడ్యుకేషన్, బ్యూటీ, హెల్త్, జాబ్ నోటిఫికేషన్స్, టెక్ వీడియోస్ కోసం మర్చిపోకుండా ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మిలికిత, సైనింగ్ ఆఫ్.